నంద్యాల జిల్లా ఆలగడ్డలో అహోబిలం దేవస్థానం వ్యవహారంపై మాజీ ఎమ్మెల్యే గంగుల జితేంద్ర రెడ్డి సంచలన ప్రెస్ మీట్ నిర్వహించారు. ఎమ్మెల్యే అఖిలప్రియ అహోబిలం మఠం ఎండోమెంట్స్ వివాదంపై అవాస్తవాలు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఆలయంలో కొబ్బరికాయలు, తలనీలాలు, టోల్గేట్ టెండర్లలో భారీగా ఆదాయం తగ్గిస్తూ దేవస్థానానికి నష్టం చేకూరుస్తున్నారని ఆరోపించారు. భక్తుల నుంచి అధిక ధరలు వసూలు చేస్తూ ఉద్యోగాల నియామకాల్లో అవినీతికి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. చవకబారు రాజకీయాలు మానుకొని ప్రాంత అభివృద్ధిపై దృష్టి పెట్టాలని అఖిల్ ప్రియకు ఆయన సూచించారు. స్థానిక శాసనసభ్యురాలు అఖిల ప్రియ మాట్లాడుతా అహోబిలంలో వెళ్ళి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో అసలు అహోబిలంలో ఏం జరుగుతుందో ఆ సంబంధించిన విషయాలకి వాళ్ళకి ఎటువంటి సంబంధం లేనట్టు, ఏదో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎంతో అన్యాయం జరిగిపోయినట్లు చెప్పారు. ఇంత అవాస్తవాలు చెప్తూ మీడియా ముందరంటే అది మైక్ల ముందర, ఏంటంటే మైక్లకు నోరులు లేవు, ఓన్లీ చెప్పేవి వింటాయని చెప్పేసి ఊరికి మైక్ల ముందర కూర్చొని చెప్తూ అన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడతా ఈరోజు ప్రజల్ని మోసం చేయాలనే ప్రయత్నం చేస్తాను. ఈరోజు నేను ఒకటే అడుగుతా ఉన్నాను. ఇప్పుడు ఏం చెప్పారు, గత 5 సంవత్సరాల్లోనే వైసీపీ ప్రభుత్వంలోనే ఈ టెంపుల్ ఎండోమెంట్ నుంచి దీనికి వెళ్ళిపోయింది, మఠానికి వెళ్ళిపోయింది, వాళ్ళే ఇచ్చేసినారు అన్నట్టు చెప్పింది. ఇప్పుడు అది ఎండోమెంట్లో ఉందా, మఠంలో ఉందా అనేది వేరే విషయం. ఒక ఆధ్యాత్మిక కేంద్రము, ప్రపంచంలోనే అత్యున్నత స్థాయిలో ఉన్న అహోబిల లక్ష్మీ నరసింహ స్వామికి అత్యున్నతమైన స్థానము అహోబిలం. అటువంటి పుణ్యక్షేత్రంలో అది ఎండోమెంట్ కింద ఉండొచ్చు, లేకపోతే మఠం కింద ఉండొచ్చు, అది డెవలప్ అవ్వాలని కోరుకోవాలి. కానీ అది ఎండోమెంట్ కింద ఉంటే బాగుండేది, మఠం కింద ఉన్నందువల్ల మా కంట్రోల్ లేదు, అదేంటి మీరు మాట్లాడేది? 4